అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ సింపుల్గా టేస్టీగా అరటికాయ పులుసు అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 అరటికాయలు తీసుకొని పైన తోలంతా చెక్కిన తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలాగా నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయల సగం నిమ్మకాయ ఇలా పిండుకోవాలి. ఇలా పిండిన తర్వాత ఇప్పుడైతే ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ని ఇలా గిన్నెలో వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకి అంతా ఇలాగ బాగా పట్టించేయాలి. ఇలాగ మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇలాగ కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మంట వచ్చి తగ్గించి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది. ఒకవైపు 2 నిమిషాలు వేగిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టింది ఉట్టిగా కూడా తినేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో స్టవ్ మీద పెట్టుకొని అరటికాయ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇలా వేసుకోవాలి. ఒకవేళ ఈ ఆయిల్ సరిపోకపోయినా మరి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ ఆయిల్తో పాటు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా చిటపట్లాడిన తర్వాత మీడియం సైజ్ ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొద్ది కరివేపాకు వేసుకోవాలి. ఇలా కొద్ది బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మీడియం సైజు ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో అయితే వేసుకోవాలి. ఇలాగ టమాటా మొత్తాన్ని ఇలాగ వేసేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా అంతలా బాగా మగ్గిపోవాలి. చూసారు, ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు పొడి అయితే వేసుకోవాలి. సోంపు పొడి వేయడం వల్ల కూర వచ్చి మంచి టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ సైజు అంతా చింతపండుని బాగా పిసికి రసం తీసి ఇప్పుడైతే ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకొద్ది నీళ్ళు కావాలంటే నీళ్ళు కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలకి అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడైతే మూత తీసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతలాగా పైకి వచ్చింది. ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయలను అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసిన అరటికాయలన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు నీళ్ళు ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి. నేనైతే ఇలా ఒక గ్లాస్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ అయితే ఉడకని అవసరం ఉండదు, ఎందుకంటే ముందుగానే ఫ్రై అయిపోయాయి కాబట్టి అరటికాయ ముక్కలు. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయితే అయిపోయింది.
ఇప్పుడైతే అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా పైన అయితే కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇది అన్నంలో కలుపుకుంటే మటుకైతే కొద్దిగా చేపల కూరలాగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే సింపుల్ గా టేస్టీగా అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.